గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి భారత్ పట్ల ఎలా ఉంది అంటే, నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తున్నటువంటి చందంగా మనకి కనపడుతుంది. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్కి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. అది సుంకాల విషయంలోనైనా, రెమిటెన్స్ విషయంలోనైనా, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినటువంటి H-1B వీసాల విషయంలోనైనా, ఈ మూడు అంశాలు భారత్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలుగానే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. సుంకాల విషయంలోనైతే భారతదేశం పైన ప్రపంచంలో ఏ దేశం పైన లేనటువంటి సుంకాలు 50% సుంకాలు విధించాడు. 50% సుంకాలు విధించటమే కాదు, G7 దేశాలకి, యూరోపియన్ యూనియన్కి ఒక సూచన చేస్తూ భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఎగుమతులపైన 100% సుంకాలు విధించమని చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు H-1B వీసాల విషయంలో కూడా తాను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భారతదేశం నుండి అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, అమెరికాలో ఉద్యోగం సంపాదించాలి, డాలర్ డ్రీమ్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినట్టుగానే మనకి కనపడుతుంది. ఇప్పటి వరకు H-1B వీసాలకి అప్లికేషన్ ఫీజు $6 లక్షల ఉంటే దాన్ని ఏకంగా $1,00,000 పెంచాడు. $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 88 లక్షలుగా ఉంది. అంటే ఒక వ్యక్తి H-1B వీసా ద్వారా అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే దరిదాపు 88 లక్షల రూపాయలు ఇండియన్ కరెన్సీని చెల్లించాలి ప్రతి సంవత్సరం. అది అయితే ఇక్కడ కంపెనీలే చెల్లిస్తాయి కదా ఉద్యోగి తరపున, ఏమి ఇబ్బంది అనే ఒక అనుమానం కూడా రావచ్చు. కానీ కంపెనీలు అంత అప్లికేషన్ ఫీజు పే చేసి పంపించకపోతే ఎవరికి నష్టం? ప్రతి సంవత్సరం అమెరికా H-1B వీసాలను 85,000 వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తుంది. అయితే 85,000 వీసాల పర్మిషన్స్లో 71% భారతీయుల వాటానే ఉంది, 11.7% చైనా వాటా ఉంది. అంటే H-1B వీసాల ద్వారా అమెరికాకు వెళ్ళేటటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, నిపుణత కలిగినటువంటి వాళ్ళు భారతదేశం నుండే ఎక్కువ మంది వెళ్తున్నారనేది మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి అంశం. అయితే వాస్తవంగా 1990లో ఈ ఫెసిలిటీని అమెరికా ప్రభుత్వం ఇచ్చినప్పుడు, H-1B వీసాల సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని అమెరికన్ కంపెనీలకి ఉద్యోగ అవకాశం ఇవ్వటం దాని ఉద్దేశం. అది ఇవాళ ట్రంప్ దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు? భారతదేశం నుండి వస్తున్నటువంటి వృత్తి నిపుణులను అమెరికాలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి వాడుకుంటున్నాడు, అంటే నియంత్రణ చేయడానికి వాడుకుంటున్నాడు. ఈ H-1B వీసాల అప్లికేషన్ ఫీజుని $1,00,000 పెంచుతున్నప్పుడు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా చేయటమే దీని ఉద్దేశం అని చెప్తున్నాడు. అంటే పనికిరాని వ్యక్తులు అనంటే భారతదేశం నుండే ఎక్కువ మంది H-1B వీసాల ద్వారా అమెరికాకి ఉద్యోగం చేయడానికి వెళుతున్నారు. కానీ లుట్నిక్ చెప్తున్నటువంటిది ఏంటది? ఈ చర్య ద్వారా, అంటే అప్లికేషన్ ఫీజుని 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడం ద్వారా పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంటే భారతదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు అనేటటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్య చేసినట్టుగానే మనం చూడాలి. కానీ వాస్తవానికి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ టెక్నాలజీ ఐటీ కంపెనీలు అన్నిటిని కూడా సీఈఓలుగా పనిచేస్తుంది భారతీయులే కదా. సత్యనాదెండ్ల కావచ్చు, సుందర్ పిచాయ్ కావచ్చు,
ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లక్ష్మీ నరసింహన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కదా. భారతదేశానికి సంబంధించినటువంటి వృత్తి నిపుణులు ఎక్స్పర్ట్స్గా ఉంటారు, తక్కువ వేతనాలకు దొరుకుతారు. అందుకే అమెరికన్ కంపెనీస్ పెద్ద ఎత్తున భారతదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని జగమెరిగినటువంటి సత్యమే, జగద్వీతమే. ఇవాళ హోవార్డ్ లుట్నిక్ చెప్తున్నటువంటి మాట ఏంటది? పనికిరాని వాళ్ళని అమెరికాలోకి రాకుండా ఆపివేయాలి అని అంటే H1B వీసాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజుని ప్రతి సంవత్సరం 88 లక్షలకు పెంచడం. సహజంగా భారతదేశం నుంచి మధ్యతరగతి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేయాలని కలలు కంటారు. బట్ వాళ్ళ కలలుగానే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు అక్కడికి పోతే భారతదేశంలో పని చేసుకోవాలంటే భారతదేశంలో అవకాశాలు దొరకవు. ఒకవేళ అమెరికన్ కంపెనీస్ భారతదేశంలోకి వచ్చి పెట్టాలన్నా దానికి కూడా ట్రంప్ అడ్డు చెప్తున్నాడు కదా. యాపిల్ CEO టిమ్ కుక్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టొద్దని చెప్తున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు. అంటే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో పెట్టొద్దు, ఒక పెడితే ఉద్యోగాలు వస్తాయి కదా, పెట్టొద్దు అంటున్నాడు. అంతటితో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆగట్లే. ఏం చెప్తున్నాడు? ప్రపంచంలో పాపులర్ టెక్నో సంస్థలైనటువంటి గూగుల్కి, మైక్రోసాఫ్ట్కి సూచన చేస్తున్నాడు, భారతీయులను ఉద్యోగులుగా పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొత్తం కూడా ఏంది, భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే అటు సుంకాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు, ఇటు రెమిటెన్స్ ప్రస్తావన తీసుకొస్తున్నాడు, ఇటు H1B వీసాల అప్లికేషన్ ఫీజు పెంచేది తీసుకొస్తున్నాడు, అటు వాణిజ్య చర్చల విషయంలో భారతదేశాన్ని ఒత్తిడి చేస్తున్నాడు, అమెరికన్ ఫార్మ్ ప్రోడక్ట్స్కి ఇండియన్ మార్కెట్స్ను ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. అంటే ఒక విధంగా భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి, ఒత్తిడిని పెంచడానికి భారతదేశం పైన ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇదే యుఎస్కు సంబంధించినటువంటి ఈ హోవార్డ్ లుట్నిక్ చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం అమెరికా నుంచి మొక్కజొన్న కంకిని కూడా కొనలేదా అనేటటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి అస్త్రాలు వాడుతున్నారు. ఎవరు? యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవార్డ్ లుట్నిక్. ఇది కూడా భారతదేశాన్ని ఒక అవమానకర రీతిలో అవమానిస్తున్నట్లుగానే మనం భావించాలి. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా భారతదేశాన్ని మీద ఒత్తిడి పెంచటం, భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఎత్తుగడ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటది? వాణిజ్య చర్చల విషయంలో అమెరికా ప్రయోజనాలని కాపాడేటట్టుగా చర్చలు జరగటం లేదు. అమెరికా ప్రతిపాదనల్ని భారత్ ఒప్పుకోవటం లేదు. ముఖ్యంగా డైరీకి సంబంధించినటువంటి కానీ, వ్యవసాయక ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిని కానీ భారతదేశ మార్కెట్లోకి మేము అనుమతించము. అదే నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మా పశుపాలకుల ప్రయోజనాలను మేము దెబ్బతీయం, మా వ్యవసాయదారుల ప్రయోజనాలను దెబ్బతీయం. వాణిజ్య చర్చలు అందుకే నిలిచిపోయాయి. మరొక వైపున సుంకాలని విధించటం వల్ల భారతదేశ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. కాబట్టి దేశీయంగా స్వదేశీ వినియోగాన్ని పెంచుకోవడానికి మనం GST యొక్క స్లాబులు తగ్గించుకున్నాం, కొత్త మార్కెట్లను వెతుక్కుంటున్నాం ప్రపంచంలో. ఎందుకు? అమెరికాకు చేసేటటువంటి ఎగుమతులు సుంకాల వల్ల తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రపంచంలో కొత్త మార్కెట్లను వెతుక్కుంటున్నాం. అరబిక్ ఎమిరేట్స్కి వెళ్ళేటటువంటిది, యూరోపియన్ యూనియన్కి వెళ్ళేటటువంటిది, ఇంకా రష్యాతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవటం, చైనాతోటి వాణిజ్య సంబంధాలకు కొత్తగా గేట్స్ ఓపెన్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాం. బ్రిక్స్ని బలోపేతం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే బ్రిక్స్ బలోపేతం అయితే బ్రిక్స్ కంట్రీస్ తమ సొంత కరెన్సీలు వ్యాపారం చేసుకుంటే అది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, డాలర్ని బలహీనపరుస్తుంది. కాబట్టి భారతదేశాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశం బ్రిక్స్లో కీలకమైనటువంటి దేశం. అట్లాగే మరొక ప్రతిపాదన వస్తుంది, రిక్ అనేటటువంటి ప్రతిపాదన. రష్యా, ఇండియా, చైనా అనేటటువంటి ప్రతిపాదన వస్తుంది. ఒకవేళ అది కూడా బలపడితే అమెరికా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. అది వాణిజ్య ప్రయోజనాలు కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ, ఎక్స్టర్నల్ ప్రయోజనాలు కానీ దెబ్బతింటాయి. కాబట్టి ఎట్లయినా భారత్ని లొంగ తీసుకోవాలి, భారత్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ యొక్క ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాడు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భారతదేశం పైన
ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే H1B వీసాల విషయంలో భారతదేశం నుండి ఎక్కువ మంది వెళుతున్నటువంటి దాని విషయంలో పెద్ద ఎత్తున అప్లికేషన్ ఫీజు పెంచారు. ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ వీసాలపైన 28 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళుతున్నారు, భారతదేశం నుంచి ఎక్కువ మంది H1B వీసాలను ఉపయోగించుకొని అమెరికాకు వెళుతున్నారు. అదొక డ్రీమ్గా మారిపోయింది, అదొక కళగా మారిపోయినటువంటి అంశం. దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి భారత్ వ్యతిరేక వైఖరి ప్రతి అంశంలో తీసుకుంటున్నటువంటి మోడీ పైన అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అనేక రకాల కామెంట్ చేస్తున్నప్పటికి కూడా ట్రంప్ తన వైఖరిని మార్చుకోవట్లేదు. జెఫ్రీ సోచ్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త అమెరికన్ ప్రెసిడెంట్ని విమర్శించాడు. ఎకనామిక్ ఇల్లిటరేట్ అని ఒక పదం వాడాడు. అంటే ఆర్థిక నిరక్షరాస్యుడు అనేటటువంటి ఒక పదాన్ని వాడాడు. దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రపంచ ఆర్థిక వేదిక పైన చైనా లాగా భారతదేశాన్ని బలపడటాన్ని ఈ వ్యక్తి ఎప్పటికీ ఒప్పుకోలేడు అనేటటువంటి మాట చెప్పాడు. అంటే భారతదేశం పైన ట్రంప్కి ఏ విధమైనటువంటి వైఖరి ఉందో, ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో జెఫ్రీ సోచ్ అనేటటువంటి ఆర్థికవేత్త చెప్తున్నాడు. ఇంకొక ప్రొఫెసర్ రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ఇటీవల ఒక వ్యాఖ్యానం చేశాడు. భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పటం అంటే ఒక ఎలుక తన పిడికిలిని బిగించి ఏనుగుని బలంగా కొడుతున్నట్లుగా ఉంది అన్నాడు. అంటే ఎలుక అమెరికాను, ఏనుగు భారతదేశంగా ఆ ప్రొఫెసర్ చెప్పారు, రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ప్రొఫెసర్. ఇంకొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సుంకాల విషయంలో అంటే ప్రపంచంలో ఏ దేశం పైన వేయనటువంటి 50% సుంకాలను భారతదేశం పైన ట్రంప్ వేశారు. ఆ విషయం ఏంటంటే ఇది ఒక పరమ చెత్త నిర్ణయం. అంతేకాదు ఇసుక పైన కట్టినటువంటి భవనంగా ఉంది అని చెప్తున్నారు. ఇసుక పైన భవనం కడితే నిలబడుతుందా? అంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు కూడా అలానే ఉంటాయని చెప్పడానికి ఆర్థికవేత్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని భారత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా భారతదేశం ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలకు బెదరటం లేదు, ఏ నిర్ణయాలకు బెంబేలెత్తటం లేదు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భానికే మనకి కనపడుతుంది. కాబట్టి ట్రంప్ ఇప్పుడు తీసుకున్నటువంటి H1B వీసాల విషయంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయం తాత్కాలికంగా ఈ దేశం నుంచి అమెరికాకు వెళ్ళి పనిచేయాలనుకునేటటువంటి వృత్తి నిపుణులను ఆపగలిగినప్పటికీ కూడా, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో అది అమెరికా ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి ఐటీ సంస్థలపైన ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. తాత్కాలికంగా భారత్ నుండి అమెరికాకు వెళ్ళేటటువంటి వాళ్ళ విషయం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అయినప్పటికీ కూడా, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలనేటటువంటి కళలకు విఘాతం కలిగినప్పటికీ కూడా, బట్ ఇది దీర్ఘకాలంలో మనకంటే కూడా అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ వేతనాలకు పనిచేసేటటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ని, అవకాశాలని అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలు, ఐటీ సంస్థలు, టెక్నాలజీ సంస్థలు కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అది ఖచ్చితంగా భారతదేశం కంటే కూడా, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళేటటువంటి వాళ్ళ ప్రయోజనాల కంటే కూడా అమెరికా ప్రయోజనాలను ఎక్కువగా దెబ్బతీస్తుంది అనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి. కాబట్టి బట్ ట్రంప్ ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాల్లో భారత్ వ్యతిరేక వైఖరితోటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇది ఎన్నడూ లేని విధంగా భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీసింది, భవిష్యత్తులో కూడా దెబ్బతీయబోతుంది. కానీ అమెరికా చేస్తున్నటువంటి ఏ చర్యకైనా భారతదేశం లొంగేది, భారతదేశం భయపడేటటువంటి అంశాలైతే లేవు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ చర్యలే భారత ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుందనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.